హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ స్మాష్. ఇది రివ్యూ ఏమీ కాదు, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. నిజంగా బాహుబలి ద ఎపిక్ చూసాక నా రియాక్షన్ ఏంటంటే వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. గొంతు పోయింది నిజంగా. లిటరల్లీ అరిచి 3 hours 45 minutes అలా సీట్లో కూర్చొని చూడాలంటే ఏ సినిమా అయినా ఖచ్చితంగా చూడలేను, అన్లెస్ ఇట్స్ బాహుబలి. ఆల్మోస్ట్ 4 hours, బట్ మనకి ఆ ఫీలింగే అనిపించలేదు. ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ మూమెంట్ లేకుండా క్రిస్ప్ గా కట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా రేజీగా ఉంది. అన్నెసెసరీ సీన్స్ అన్ని కట్ చేసి హై వచ్చే సీన్స్ మాత్రమే పెట్టారు. సాంగ్స్ అయితే కట్ చేశారు అండ్ ఒక డిలీటెడ్ సీన్ యాడ్ చేశారు. అది ఒరిజినల్ మూవీలో ఎందుకు లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ చూసినప్పటికీ మళ్ళీ చూసిన కొన్ని సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. మాస్ అండ్ మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఇంకా డబుల్ అవుద్ది. ఈ మూవీ అయితే ఏదో కొత్త మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు కానీ బాహుబలి 2 parts లో ఏ ఒక్కటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అప్గ్రేడ్ చేశారు. కలర్ గ్రేడింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్స్ కూడా చాలా క్లారిటీ పెంచారు అండ్ కొన్ని సర్ప్రైజెస్ కూడా దాచి ఉంచారు. అవి అయితే మేము రివీల్ చేయట్లేదు. స్టోరీ తెలుసు, నెక్స్ట్ ఏమవుద్దో కూడా తెలుసు, బట్ ఆ యుఫోరియాని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా. మేబీ రిలీజెస్ అన్నిటికీ ఎండ్ కార్డే ఈ మూవీ. ఆల్రెడీ చూసేస్తాం, మళ్ళీ ఎందుకు చూడాలి అని నన్ను అడిగితే ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలిని ఇంకోసారి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని నేను అంటాను. మా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకున్నాం. మిమ్మల్ని కూడా బాహుబలి ద ఎపిక్ ని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయమని రికమెండ్ చేస్తాను. దట్స్ ద రివ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బాహుబలి ద ఎపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బాయ్ బాయ్.